అవుతుందని అనుకోవడానికి ఏం లేదు కదా. ఇక్కడ ఒక అంశం అండి, దాని మీద నేను చెప్పాను కాబట్టి దాని జోలికి వెళ్ళను. నాకున్న తక్కువ సమయంలో రామ్ గోపాల్ రెడ్డి గారి నాకు ఒక ప్రస్తావన చేశారు, నేను ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఆయన 2004లో రాజశేఖర రెడ్డి గెలిచిన దగ్గర నుంచి జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు, అప్పుడు చేసినటువంటి కాంగ్రెస్ దౌర్జన్యాలు, వీటి గురించి చెప్పారు. ఆ దౌర్జన్యాలకి ఈ ఎంపీటీసీ ఎన్నికల్లో దౌర్జన్యాలకి ఏమైనా డిఫరెన్స్ ఉందా? రెండు ఒకటే. ఆ రోజు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు దౌర్జన్యాలు చేశారు, ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, అదే తరహా దౌర్జన్యాలు చేశారు. పోలీసుల చేత వన్ సైడ్ కేసులు, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద హత్యాయత్నం కేసులు పెట్టిస్తారు, మీ తెలుగుదేశం వాళ్ళ మీద హత్యాయత్నం కేసు పెట్టాలంటేనేమో దానికి ఏమైనా గాయాలు ఉండాలి కదా అని చెప్పేసి పోలీసులు చెప్పేటువంటి వత్తాసు పలికేటువంటి విధంగా ఉన్నటువంటి పరిస్థితి. కేసులు కానీ దాడులు, నేను ప్రత్యక్షంగా ఇప్పుడు ఈ ఒంటిమిట్టకు సంబంధించినటువంటి దాంట్లో భౌతిక దాడులు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నేరుగా దాడులకు పాల్పడేటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజున ఆయన కాంగ్రెస్ పార్టీ ఆ రోజున రాజశేఖర రెడ్డి సమయంలో ఎన్ని రకాల దాడులు చేశారో దానికి రెట్టింపు సంఖ్యలో ఇప్పుడు చేసినటువంటి పరిస్థితి. ఇది కేవలము ఉప ఎన్నికలు జెడ్పీటీసీ అంటే ఒక ప్రాంతం 2 జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి మీ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి జగన్మోహన్ రెడ్డి బలం తగ్గింది అనుకున్నందువల్ల వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు. ఇందాక అందుకనే ఉదాహరణ చెప్పా, కుప్పం నియోజకవర్గంలో మొత్తం మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కౌన్సిలర్కి సంబంధించి అన్ని వైసీపీ గెలిచిన, ఇప్పుడు అందరూ 2024లో తెలుగుదేశం గెలిచిన తర్వాత నారా భువనేశ్వర్ ద్వారాగా మళ్ళీ వాళ్ళు వచ్చి అందరూ వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఏంటి ప్రయోజనం? చంద్రబాబు నాయుడు ఓడిపోతాడని 164 సీట్లు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. వైసీపీ 86% ఓట్లతో మేము మొత్తం అన్ని చోట్ల గెలిచాము, స్థానిక సంస్థల ఎన్నికలు అని చెప్పుకున్నటువంటి వైసీపీ వాళ్ళకి ఇప్పుడు 11 సీట్లు వచ్చాయి. కాబట్టి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫలితాలను బట్టి, అధికారంలో ఉండేటువంటి అధికార పక్ష దౌర్జన్యాలను బట్టి వచ్చే ఫలితాలను బట్టి ఒక పార్టీ తగ్గిందనో, ఒక నాయకుడి యొక్క ప్రభావం తగ్గిందనో చెప్పడానికి సర్వసాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు అధికార పార్టీ వైపే కాస్త మొగ్గు చూపుతూ ఉంటాయి.